సార్వత్రిక ఎన్నికల్లో 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 5వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి ప్రముఖులు 5వ విడత బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5వ విడతలో మహారాష్ట్రలో 13, బీహార్లో 5, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో చెరొకటి, జార్ఖండ్లో 3, ఒడిశా 5, ఉత్తరప్రదేశ్లో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో 7 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, భాజపా అగ్రనాయకులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాహుల్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు కంచుకోటగా భావించే రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. 1999 నుంచి అక్కడ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫలితంగా ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు. వైనాడ్ సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు. రాయ్బరేలీలో రాహుల్కు పోటీగా భాజపా నేత దినేష్ సింగ్ నిలిచారు. ఆయన కూడా స్థానికంగా బలమైన నేత కావడం వల్ల రాహుల్కు గట్టి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. భాజపా సీనియర్ నేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నవూ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మెహరోత్రా రాజ్నాథ్తో తలపడుతున్నారు. 2019లో 6 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన రాజ్నాథ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠీని 2019 ఎన్నికల్లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితునిగా ముద్రపడిన కిషోరీలాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్లో ఈసారి డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బ్రిజ్భూషణ్ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలతో భాజపా ఆయన్ను పక్కన పెట్టింది. ఎస్పీ తరపున రామ్ భగత్, బీఎస్పీ నుంచి నరేంద్ర పాండే బరిలో ఉన్నారు. ఈ ప్రాంతంలో బ్రిజ్భూషణ్ కుటుంబానికి మంచి పట్టు ఉండడం వల్ల భాజపా కైసర్గంజ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణీ ఆచార్య సారణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీతో ఆమె తలపడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హజీపూర్ నుంచి బరిలోకి దిగారు. గత 2 ఎన్నికల్లో ఇక్కడ ఎల్జేపీ అభ్యర్థులే విజయభేరి మోగించారు. ఆర్జేడీ నుంచి చంద్రరామ్ చిరాగ్తో పోటీ పడుతున్నారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాస్వాన్ పోటీ చేసిన హజీపూర్లో విజయం సాధించాలని చిరాగ్ ఆశపడుతున్నారు. ఐదో విడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్ ముంబై. భాజపాకు కంచుకోటగా భావించే ఈ స్థానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో గోపాల్ శెట్టి కమలం పార్టీ తరపున గెలుపొందారు. కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ముంబై నార్త్ నియోజకవర్గంలో తప్పకుండా విజయం సాధిస్తానని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో పీయూష్, భూషణ్ పాటిల్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముంబై నార్త్ సెంట్రల్లో భాజపా నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికం బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ తరపున వర్షా గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ను ఈసారి పక్కన పెట్టిన భాజపా ఉజ్వల్ నికంకు అవకాశమిచ్చింది. 2008 ముంబై దాడి కేసు సహా పలు ప్రముఖ కేసులను ఉజ్వల్ నికం వాదించి మంచి పేరు తెచ్చుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. దిక్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ అహ్మద్ మీర్ అబ్దుల్లాకు పోటీగా బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 379 లోక్సభ స్థానాల్లో పూర్తయింది. 5వ విడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 6వ విడత ఈ నెల 25న, 7వ విడత పోలింగ్ జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.